స్పైసీ ఫ్రైడ్ బేబీ కార్న్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మైదా పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, నిమ్మకాయ చెక్క, ఇంకా బేబీ కార్న్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఆలస్యం చేయకుండా వెంటనే వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పొయ్యి వెలిగించేసుకోవచ్చు, బట్ స్టిల్ మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఈ బేబీ కార్న్ కట్ చేసి వేసుకుందాం. దీన్ని ముక్కలు చేసుకోవాలి. ఏ ముక్క ఏ స్టైల్లో ఉండాలనేది మీ ఇష్టం. నేను కొద్దిగా ఇట్లా డయాగ్నల్గా కట్ చేసుకున్నాను. ఈ షేప్స్ అనేది మీ ఇష్టం. కొంచెం చిన్నగా ఉండాలి అంటే రౌండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. లేదు పల్చగా ఉంటే బాగుంటుంది స్టిక్స్ లాగా అనుకుంటే వర్టికల్గా కట్ చేసుకోండి. 4 ముక్కల కింద బాగుంటుంది. నేను అందులో ఒకటి ఈ షేప్ అనమాట, ఇలా కట్ చేసుకుంటున్నాను. ఓకే, మొక్కజొన్నలు చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకున్నాను. మ్యారినేట్ కోసం మిరియాల పొడి, అలాగే కొద్దిగా సోయా సాస్, కొద్దిగా ఉప్పు, ఓకే. ఇప్పుడు ఈ బేబీ కార్న్ని ఇందులో వేసుకుందాం. ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇందులో మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వాడుకోండి. ఎక్కువ సాల్ట్ కనుక వేసినట్లయితే ఎక్కువైపోతుంది, ఎందుకంటే సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఓకే, దీన్ని కాసేపు అలా మ్యారినేట్ అవ్వడానికి అలా వదిలేద్దాం. మ్యారినేట్ అవుతుంది. ఈలోపు మనము ఒక పెనం పెట్టి వాటిని ఫ్రై చేసుకోవడానికి వేడి చేసుకుందాం. సో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి ఈ ఫ్లోర్ మైదా పిండి ఉంది కదా, ఇది వేసి డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ అంటే తెలుసు కదా, పైనుంచి కోటింగ్ లాగా వస్తుంది పిండి. మరీ నీళ్ళులాగా కలిపేసి ఎక్కువగా అయితే డస్టింగ్ ఒక కోట్ మొత్తం బజ్జీలాగా వచ్చేస్తుంది. అలా రాకూడదు. ఓన్లీ పైనుంచి కొద్దిగా మాత్రమే ఈ పొడి డస్టింగ్ రావాలి. కొంచెం పౌడరు తర్వాత సాస్లోకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. నీట్గా కోట్ వచ్చేసింది, చూసారు కదా. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పౌడర్ అంతా ఫ్లవర్ ఉంది కదా, ఇదంతా ఎక్కువ గిన్నెలోకి పడకుండా చూసుకుంటున్నాను నేను. ఎక్కువ పడిందంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మాడిపోయి గసిలాగా తయారవుతుంది. అందుకని సాస్లో పడితే ఏం కాదు, ఆయిల్లో పడకూడదు. ఓకే, అలా చక్కగా కాసేపు ఫ్రై అవనిద్దాం. ఇంకోవైపు సాస్ ప్రిపరేషన్. మళ్ళీ ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. అలా బేబీ కార్న్ ఫ్రై అవుతోంది. ఇటువైపు సాస్ ప్రిపేర్ చేసుకున్నాం. సాస్ కోసం యథావిధి ఉల్లి వెల్లుల్లి చాప్ చేసుకోవాలి.
గార్లిక్ ఫైన్ చాప్. అలాగే ఆనియన్ కూడా ఫైన్ చాప్. కొంచెం ఫైన్ చాప్ అంటే బాగా సాఫ్ట్గా కట్ చేసుకున్నట్లయితే నీట్గా కరిగిపోయి సాస్ లాగా వస్తుంది. పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మళ్ళీ అంత కంఫర్టబుల్గా ఉండదు. అందుకని వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. డన్. ఇటువైపు పెనం కూడా వేడెక్కిపోయింది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అండ్ గార్లిక్, వెల్లుల్లి. తర్వాత ఉల్లి. వెల్లుల్లి, ఉల్లి కొద్దిగా మగ్గినట్లయ్యాయి. దీంట్లో చిల్లీ సాస్ వేస్తున్నా కొద్దిగా, అలాగే కొద్దిగా వాటర్. కొంచెం మీకు చిక్కదనం రావాలి అనుకున్నట్లయితే మనం మ్యారినేడ్లో యూస్ చేసుకున్నాం కదా ఈ పౌడరు, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం. కాకపోతే వీలైనంత వరకు ఫ్రై చేయడానికి చూడండి, దీన్ని ఎక్కువ వేయకండి, ఎక్కువ చిక్కగా అయిపోతుంది, పచ్చిదనం కూడా వస్తుంది. దీంతో పాటు ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటాం. స్పైసీనెస్ మాత్రం బాగా పడింది ఇప్పుడు, ఆల్రెడీ చూసారు కదా. మిరియాల పొడి వేసుకున్నాము, మిరియాల పొడితో పాటుగానే చిల్లీ సాస్ వేసుకున్నాము, తర్వాత చిల్లీస్ కూడా వేయబోతున్నాం. రైట్. ఇప్పుడు ఇందులోకి ఈ పీసెస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్, చాలా కొంచెం వేసుకోండి. దెన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ లెమన్. ఈ మాత్రం జ్యూసీగా ఆ సాసెస్ కన్సిస్టెన్సీ ఉంటుంది. లేదు డ్రై అయిపోవాలనుకున్నట్లయితే కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు మీరు. బట్ పర్ఫెక్ట్గా చూసినప్పుడు కరెక్ట్గా ఉన్నట్లు ఇదే అనమాట, కోటింగ్ కన్సిస్టెన్సీ అంటాం. సో నౌ ద డిష్ ఈజ్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.